ప్రస్తుతం ఆకుకూరలు కూరగాయలకు అధిక డిమాండ్ ఉంది. సన్న చిన్నకారు రైతులు ఎంతో మంది తక్కువ స్థలంలో కూడా ఆకుకూరలు కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతూ ఉండటం అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కూరగాయల్లో దొండకు ప్రత్యేక స్థానం ఉంది. దొండలో అధిక పోషక విలువలు ఉన్నాయి. అట్లాగే కొంతమేర కోత దశలో కూలీల సమస్య ఉన్నా లాభాలు అధికంగా వస్తాయి. పచ్చికాయను ఎప్పుడు కోయాలి అనే జాగ్రత్తలు తీసుకుంటే దొండ లాభాల పంట అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరింతగా మనం దొండ సాగు గురించి వివరంగా తెలుసుకుందాం. కూరగాయ పంటల్లో దొండకు విశిష్ట స్థానం ఉంది. దొండలో విటమిన్లు, పోషకాలు, పీచు పదార్థాలు లభ్యమవుతాయి. దొండ ఔషధ గుణాలను కలిగి ఉన్న కూరగాయగా చెప్పొచ్చు. దొండ కాండం ముక్కలను ఒక్కసారి పొలంలో నాటుకుని పందిరి సాయంతో సాగు చేస్తే 3 సంవత్సరాల వరకు పంట దిగుబడిని అధికంగా పొందవచ్చు. దొండ సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు ఉంటే దొండ పెరుగుదల బాగుండి పూత పిందె బాగా వస్తుంది. మనం చూస్తున్న ఈ రైతు పేరు కృష్ణ. కట్టమూరు గ్రామం. దొండ సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మెట్ట ప్రాంతంలో ఈ దొండపాదులు పెట్టడం అంటే ఫస్ట్ దుక్కు దున్నుకుని పంట మొక్క కొనుబడికైతే మూల స్థానం నుంచి తెస్తాండి. మొక్కలు ఒక మొక్క 13 రూపాయల నుంచి 15 రూపాయల దాకా అవుద్ది ఇక్కడ తీసుకురావడానికి. తర్వాత ఈ తాటి కలప కొంటామండి. తాటి పలక టన్ను ఇలాగ 3000, 3500 అలాగే అవుద్దండి టన్ను. తీసుకొచ్చి ఎకరాకు వచ్చి టన్ను ఒక 8 టన్నుల దాకా పడుతుందండి. అది 5 పెట్టుకుని తాటి కలప వేస్తామండి. పందిలకి పైన వాసం కట్టి వైరు ప్లాస్టిక్ వైర్ కొని వేస్తామండి, అల్లుతామండి. మొక్క కూడా రాటకి మయంగా ఇప్పుడు ఒక మొక్క చొప్పున అంటే 5 వస్తుంది అనమాట అండి. మొక్కకి మధ్యలో గ్యాప్ 5 అడుగులు వస్తాయి. ఇటు 5 అటు 5. దాన్ని మధ్యలో కాలువలు తవ్వుకుని దాన్ని పెంట అది వేసుకుని జాగ్రత్తగా దాన్ని పెంచుకోవాలండి. ఇప్పుడు దానికి తెగుళ్ళు అయ్యి రాకుండా ఎర్రపైన అది ఎక్కువగా పట్టడం జరుగుద్దండి. దీనికి ఆ ఎర్రపైన పట్టకుండా మందులు అవి జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఆ ఎర్రపేనికి ఎక్స్ట్రా డోస్ అని లేకపోతే వాయు యంత్రం అని ఇలా ఉన్నాయండి. అంటే కొంత సున్నితమైన మందులు కొట్టుకోవాలి. బాగా ఓవర్ అయిన మందులు కొట్టేసుకుంటే మాడిపోద్దండి. జాగ్రత్తని మందులు కొట్టుకోవాలి చూసుకుని. మొక్క వేసిన కాడి నుంచి పందిరికి పాకడానికి 2 నెలలు పడుతుందండి. ఇక్కడ నుంచి పంట దిగుబడి స్టార్ట్ అవుద్ది. వారానికి ఒక రోజు చొప్పున ప్రతి వారం కూడా దీనికి ఏదో మందు ఆడించాలి. పురుగు మందు అయితే పురుగు, దాన్ని అక్కడ వచ్చిన దాన్ని బట్టి తెగులికి వస్తే తెగులికి, మందుకు వస్తే పసర పురుగుకి వస్తే పసర పురుగుకి దాన్ని పరిస్థితిని బట్టి చూసుకుని వాడుకోవాలండి మందులు. తర్వాత అది మనకు 1 సంవత్సర కాలం పాటు పంట పండుద్దండి మనకి. దీనికి పందిరి వేయడానికి, ఈ వైరుకి, ఈ కలపకే, వాసాలకే, మొక్క తేడానికే, ఈ ఏదైతే కాలువలు తవ్వించడానికి, పెంట వేయడానికి అన్నిటికి కలిపి 1,00,000 నుంచి 1,20,000 దాకా అవుద్దండి ఎకరానికి. ఆ తర్వాత దాన్ని మనం 1 సంవత్సర కాలం పాటు పంట తీయొచ్చండి. దీన్ని మనకి ఈ కోత కూళ్ళు, ఈ పెట్టుబడి మందు కొట్లు, పిండేతలు ఇవన్నీ తీగా 1 సంవత్సరానికి 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఆదాయం పొందొచ్చండి మనం. నీటి కొరత లేకుండా ఉంటే సంవత్సరం పొడవునా దొండ సాగు చేయవచ్చు. మే, జూన్, జూలై నెలల్లో నాటుకోవడం ఉత్తమం. దొండ నాటిన 45 నుంచి 60 రోజులకు పూత ప్రారంభమయ్యి 85 నుండి 100 రోజులకు కోత ప్రారంభమవుతుంది. దీని జాగ్రత్తగా మాత్రం ఎప్పటికప్పుడు మందులు అవి కొట్టుకుని పిండిలు అయ్యి ఒక 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు పిండి ఇది వేసుకోవాలండి. డిఏపి అని ఏదో పటాసు మాత్రం నెలకోసారి మొక్కకు అందించుకుంటే మంచి బాగా వేపుగా వస్తుందండి. తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే దిగుబడి బాగా వస్తుందండి. ఒక్కో టైంలో పంట బాగా పండుద్దండి. ఆ పండినప్పుడు ఏం చేస్తారంటే రైతులు ఈ కోత పనిలో పడిపోయి ఈ మందు కొట్టడం మానేస్తుంటారు. అలా చేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి వచ్చి నెక్స్ట్ మంత్ దిగుబడి తగ్గిపోతుంది అనమాట అండి. అలా కాకుండా ఎప్పటికప్పుడు దాన్ని కాస్తుందని చెప్పేసి వదిలేసి మందు కొట్టడం, పిండేయడం మానేసి చేస్తే కనుక ఇబ్బంది వచ్చేది అనమాట. దాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుని నెలకు 2 సార్లు పిండి వేసుకుని, అంటే ఎప్పటికప్పుడు ఎవ్రీడే దీన్ని కొయ్యడం గురించి 15 రోజులకు ఒకసారి పిండెట్టుకుంటే బాగా దిగుబడి వస్తుందన్నమాట అండి. ఆ మందులు అవి జాగ్రత్త కొట్టుకుని చూసుకుంటూ 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా సంవత్సరానికి ఆదాయం పొందొచ్చండి. 1 ఎకరం పొలంలో దొండపాదులు పెట్టానండి. దీనికి మందులు ఎక్స్ట్రా డోసు, ఫైట్ ప్యాకెట్, ఈ మధ్య కొత్తగా వాయు యంత్రాన్ని వచ్చిందండి. అది పేనికి, పురుగుకి, నల్లికి అన్నిటికి ఉపయోగపడుతుందండి. బాగా పనిచేస్తుందండి. అది వాయు యంత్రాన్ని బాగా పనిచేస్తుందండి. అది ఎక్కువగా వాడుతున్నామండి. ఏంటంటే ఈ నల్లికి ఒకసారి, దానికోసారి, దీనికోసారి కొట్టి కంటే మొత్తం 3 నల్లికి, పేనికి,
పసరపూరికి 3 ఆటలకి పనిచేస్తుంది అనమాట. అది వారానికి ఒకసారి ఆడించుకోవచ్చండి. అంటే 2 వారాలకు ఒకసారి మధ్యలో ఇప్పుడు కొట్టేవనుకోండి వాయు యంత్రం అన్నది మధ్యలో తెగుళ్ళు కొట్టుకోవాలండి. తెగులు కొట్టిన తర్వాత మళ్ళీ వాయు యంత్రం కొట్టుకోవచ్చు. పేనికి నల్లికి అన్నిటికి కలిపి ఒకసారి కొట్టేవాళ్ళు, పసరపూరికి ఒకసారి కొట్టేవాళ్ళు. ఇలా కాకుండా ఇది కొట్టడం వల్ల దానికి దీనికి కూడా బాగా పనిచేస్తుందండి వాయు యంత్రాన్న ముందు. రోజుకి 2 క్వింటాల నుంచి 3 క్వింటాల దాకా తీయొచ్చండి. బాగా పండినప్పుడు, బాగా పండగ లేనప్పుడు కొద్దిగా ఒక్కొక్కసారి కాపు తగ్గుద్దండి. ఈ శీతాకాలం వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు పూత రాలిపోయినప్పుడు గట్రా తక్కువ పడినప్పుడు కొద్దిగా తక్కువ అవుద్దండి. అలాగా ఆ రకంగా మరి పెట్టుబడి ఉంటుంది కదండి. కోత కూళ్ళు ఈ పెట్టుబడులు గట్రా అన్నీ పోయి సంవత్సరానికి ఒక 80 నుంచి 1,00,000 రూపాయల దాకా ఆదాయం పొందొచ్చు అనమాట. రైతుకు ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చేసుకుని దాన్ని పండించుకుంటే కనుక మంచి ఆదాయం అండి, మంచి పంట అండి. ఇది అస్తమానం పెట్టి పని లేదుగా ఉండదు కదా. ఒకసారి మనం పెట్టుబడి పెట్టి చేసుకుంటే సంవత్సరం పాటు మనకి ఆదాయం పొందొచ్చండి. దాన్ని ఇంకా బాగా చేసుకుంటే మనకి భూమి అది బాగుండి మంచి బలమైన భూమిలో పెట్టి అన్నీ చేస్తే కనుక ఇంకా ఎక్కువ ఆదాయం కూడా పొందే అవకాశం కూడా ఉందండి.